ఇండియా ఎందుకు స్టిల్ ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది అంటే ఇందుకే. ఎందుకంటే మనకి స్కూల్స్‌లో ఏమవ్వాలని అంటున్నారు? ఒక జాబ్ తెచ్చుకోమంటున్నారు. వరల్డ్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇండియా నుంచి ఏం చేస్తున్నారు? హైరింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వర్క్ చేసుకుంటున్నారు. సో, ఇండైరెక్ట్‌గా ఎవరి జీడీపీ పెరుగుతుంది? ఎవరి డెవలప్‌మెంట్ పెరుగుతుంది? అదర్ కంట్రీస్. అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులుంటారు. మన ఇండియా జీడీపీ తెలుసా? లేదంటే ఎక్స్‌వైజెడ్ తెలుసా? అని అంటారు. మనం ఒక కంట్రీ డెవలప్‌మెంట్‌ని మెజర్ జేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఒక పర్సన్ ఒక కంట్రీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అని జెప్పి. మీరు డెవలప్డ్ కంట్రీస్‌లో జూసుకుంటే, ఓవరాల్ జీడీపీ ఓవరాల్ ఇది గాదు చూసుకోవాల్సింది. వాళ్ళ కంట్రీలో పాపులేషన్ ఎంత? వాళ్ళ డెవలప్‌మెంట్ ఎంత? ఈ రేషియోని మీరు అర్థం జేసుకోండి. ఇండియాలో ఇంతమంది పీపుల్ ఉన్నారు గదా! ఇందులో జీడీపీ ఎంతమంది ద్వారా కాంట్రిబ్యూట్ అవుతుంది? మేబీ ఒక 20%. సో, మిగిలిన 80% అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మన ఇండియాలో మనం డెవలప్ అవ్వకపోయినా పర్లేదు గానీ, పక్కనోళ్ళు డెవలప్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటేంటంటే, మనం డెవలప్ అవ్వాలి అంటే పక్కనోళ్ళని తొక్కేయాలి. ఈ మైండ్‌సెట్ ఉండడం వల్ల మన ఇండియన్ ఎకోసిస్టమ్ అనేది డిజాస్టర్‌గా అయిపోతుంది. ఇది డిజాస్టర్ అవ్వడానికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో రీజన్ గూడా ఉంది. ప్రతి ఒక్కరికి బేసిక్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల గూడా. ఎందుకంటే ఇప్పుడు ఏ స్కూల్ అయినా ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఆ రెగ్యులేషన్ తగ్గట్టు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కాకుండా లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి ఏంటి అని జెప్పి ఎవరైనా నేర్పిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఎకోసిస్టమ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు అందులోనే ఒక్క స్కూల్‌లో ఒక 10 స్టూడెంట్స్‌కి ఇది నేర్పించినా గూడా ఎకోసిస్టమ్ మొత్తం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎలానో తెలుసా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అట్‌లీస్ట్ ఈ 10 మెంబర్స్‌ని మనము ఎడ్యుకేట్ చేస్తే, అవేర్‌నెస్ ఇచ్చేస్తే, వీళ్ళు స్కూల్ పాస్ ఔట్ అయిన తర్వాత వీళ్ళ నెట్‌వర్క్ ఏంటి? వీళ్ళు లైఫ్‌లో గ్రో అవుతున్నప్పుడు ఎంతమందిని కలుస్తారు? అండ్ వీళ్ళ వల్ల మళ్ళీ ఆ స్కూల్‌కి ఎంత డెవలప్‌మెంట్ ఉంటుంది? ఆ స్కూల్‌లో ఎంతమంది జాయిన్ అవుతారు? మళ్ళీ ఆ జాయిన్ అవ్విన దాంట్లో ఎంతమందిని మళ్ళీ అవేర్‌నెస్ ఇచ్చి బయటికి పంపిస్తారు. సో, ఓవర్ ద టైమ్ ఈ ఎకోసిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కొలాప్స్ అవ్వకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఓన్లీ కొంతమంది బాగా దోచేసుకుంటున్నారు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందువల్లే మన ఇండియన్ ఎకోసిస్టమ్ డిజాస్టర్ అని నా ఫీలింగ్. ఇంకా ఇందులో చాలా ఫ్యాక్టర్స్ కూడా నేను చెప్పొచ్చు. బట్ వీడియో లెంత్ కొంచెం తక్కువగా ఉండాలని జెప్పి జస్ట్ ఈ పాయింట్స్‌తో నేను కంక్లూడ్ జేస్తున్నాను. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. కామెంట్స్ ఏమైనా జేయొచ్చు. ఇంకా మెసేజెస్ కూడా జేయొచ్చు. అండ్ ఐ యామ్ హియర్ టు ప్రూవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి.